రాటిక ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి నేటికి ఏడాది పూర్తయింది. ఇవాళ కృష్ణా జిల్లా పోరంగ సమీపంలోని మురళి రిసార్ట్స్ లో స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. వర్షం కారణంగా అమరావతిలో నిర్వహించాల్సిన సభను పోరంకి సమీపంలోని రిసార్ట్స్ కు మార్చారు. రాష్ట్ర పండుగ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లను చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. శ్యామ్, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నేటితో ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచింది. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఏదైతే 2019 ఎన్నికల్లో అప్పట్లో కేవలం తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పట్లో చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి చూసుకున్నట్లయితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు కైవసం చేసుకుంటే ఈ దఫా చూసుకున్నట్లయితే మూడు పార్టీల కలయిక రికార్డు స్థాయిలో, అంటే గతంలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా చూసుకున్నట్లయితే కేవలం 11 సీట్లకి వైసీపీ ఏదైతే ప్రతిపక్షంగా ఉందో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే పరిమితమైనాయి. మిగతా చూసుకున్నట్లయితే 166 సీట్లు వీళ్ళు కైవసం అయితే చేసుకున్నారు. 164 సీట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే నేటితో ఏడాది పాలనగా గడిచింది. అయితే అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, కానీ ఆ హామీలు అమలు చేయలేననేది విమర్శలు మాత్రం నేటికి వినబడుతూనే ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే సూపర్ 6 పథకాలు అనేది అప్పట్లో మూడు పార్టీలు కలిపి వాటిని అనౌన్స్ అయితే చేశాయి. సూపర్ 6లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేవలం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకి ఇస్తున్నారు. ఆ ఒక్క స్కీమే ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఈ విమర్శల నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా తల్లికి వందనం, అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాళ్ళకి చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా గతంలో 15,000, తర్వాత 14,000, తర్వాత 13,000 ఇచ్చాడు. అదే దానినే అమ్మఒడి నుంచి పేరు మార్చి తల్లికి వందనం అనే పేరు మీద ప్రస్తుతం ఈ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తోంది. ఈరోజు అందరి తల్లుల ఖాతాల్లో కూడా ఈ అమౌంట్ జమ చేస్తున్నామని కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేది ప్రకటించింది. అయితే రాబోయే ప్రధానంగా చూసుకున్నట్లయితే సూపర్ 6 పథకాల అమలుకు ప్రధానంగా ఆటంకిక ఇక్కడ ఇది రాష్ట్ర బడ్జెట్, కానీ ఇక్కడ నిధుల లేమి అనేది తీవ్రమైన కొరత అయితే ఉంది. ఇక్కడ నిధుల కొరత అనేది ఒకవైపు ఏమో పోలవరం పనులు, మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు అమరావతి రాజధాని పనులు, ఈ రెండింటికి మీద ప్రధానంగా ఫోకస్ అనేది ప్రభుత్వం చూపుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే 2029 ఎన్నికల నాటికి అమరావతికి ఒక రూపాయి అనేది తీసుకురావాలి, అదేవిధంగా పోలవరం కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో ప్రస్తుతం ఈ ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధగా కనబరుస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. పోలవరానికి కూడా పూర్తిగా కేంద్రమే. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.